సో ఐటమే ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మీకు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. లాస్ట్ సమ్మర్ హాలిడేస్ లో మన దగ్గర ఇక్కడ చేసిన వాళ్ళకి చాతుర్య అంజలి వీళ్ళకైతే ఐడియా ఉంది కదా. హంసవాణి ఉన్నావు కదా అప్పుడు కూడా మన క్విజ్ జరిగేటప్పుడు అప్పుడు ఉన్నావా? క్విజ్ లో ఉన్నావా? అప్పుడు మనం క్విజ్ లో లేవు. అదే చాతుర్య అంజలి ఉన్నారు. మనం ఏంటంటే ఇక్కడ నేర్చుకునేది ఓన్లీ కంప్యూటర్స్ నేర్చుకున్నామా, టైపింగ్ నేర్చుకున్నామా, ఇక్కడతో అయిపోయిందా అలా ఉంటుంది మన ఇన్స్టిట్యూట్లో. ఓన్ గా వాళ్ళు ఏం థింక్ చేయగలరు. రేపు మీరు వెళ్ళి కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్ చేయడం, ఏదైనా కొత్తగా కనిపెట్టడం కోసం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈచ్ మనకు ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి సేమ్ నాలెడ్జ్ ఇస్తారు. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవడానికి ఏదో ఒక్క సందర్భం వస్తుంది. ఆ ఒక్క ఈవెంట్ వల్ల మనకున్న టాలెంట్ ఏంటో మనకే తెలుస్తుంది. అది తట్టి లేపినట్టుగా తెలుస్తూ ఉంటుంది కదా. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఒక గ్రూప్ డిస్కషన్, మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పర్టికులర్లీ మీకు మనం ఏబిసిడి పెట్టడంలో పెట్టేస్తున్నాం. తర్వాత గ్రూప్ డిస్కషన్కి వచ్చేసరికి ఏంటంటే భయపడుతున్నాం. అంటే మనకి ఇంగ్లీష్ రాక కాదు, అక్కడ కావాల్సింది ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఒక్కటే కాదు కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది అదే. దాని తర్వాతనే మీరు ఎక్కడైనా కంపెనీలో సెలెక్ట్ అవుతున్నారు. మీరు సూపర్ టాలెంటెడ్ 100 మార్క్స్ ఉంది, మనం ఏదైనా ఉన్నా కూడా ఎర్రర్స్ కనిపెట్టగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం, సూపర్ టాలెంటెడ్ సాఫ్ట్వేర్ మనం ప్రోగ్రామర్ అయినా కూడా ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల మీకు చెప్తారు. ఇప్పుడు కాలేజ్లో కూడా వాళ్ళు ఈవెన్ జాబ్ వచ్చి జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏంటంటే వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ని వాళ్ళు క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అప్పుడు ఏంటంటే ఇంతమంది కూర్చున్నప్పుడు మనం చెప్పగలగాలి కదా. మనం సర్టిఫికేట్ తీసుకోవడానికి లేదా ఎగ్జామ్ రాయడంతో షేగా ఫీల్ అవుతున్నప్పుడు రేపు 10 మంది క్లయింట్స్ ముందు మనం ఎలా చెప్తాము కదా. ప్రతిదీ ఒకప్పుడు పెళ్ళి అంటే కూడా ఏంటంటే పెళ్లి కూతురు ఇలా వచ్చేది. ఇప్పుడు పెళ్లి అక్కడ లేదు కదా. పెళ్లి కూతురు శుభ్రంగా మంచిగా బుల్లెట్ బైక్ డాన్స్లు వేస్తూ వస్తున్నారు, సంగీతం చేస్తా ఉన్నారు. ఎక్కడన్నా అంటే ఏంటో పెళ్లి కూతురు సిగ్గుపడుతున్నాం అనే రోజులు అవి కూడా పోయినాయి. ఇప్పుడు అంటే ఎక్కడ మనము కామ్గా ఉండాలి అక్కడ కామ్గా కంపల్సరీ ఉండాలి, ఎక్కడ మనం ఎక్స్ప్రెసివ్గా ఉండాలి కంపల్సరీ అక్కడ ఎక్స్ప్రెసివ్గా ఉండాలి. ఈ ఎగ్జామ్ రాసింది ఎందుకంటే మనకేమాత్రం టాలెంట్ ఉంది. ఎప్పుడు మన ఇంట్లోనే ఉండి అన్నతోనో తమ్ముడితోనో లేదా మన క్లాస్లో ఉన్న స్టూడెంట్స్తోనో 10th క్లాస్లోనే ఫస్ట్ ఆ క్లాస్లో 25 మెంబర్స్ ఉంటారు, దాంట్లో నేను ఫస్ట్ ర్యాంకర్ అనుకుని మనం ఫీల్ అయిపోకూడదు కదా. ఇలా అంతమందిలో మనం ఉన్నప్పుడు మనకి ఏమాత్రం టాలెంట్ ఉందో సెర్చ్ చేసుకుంటే నెక్స్ట్ మనకి ఏమాత్రం నాలెడ్జ్ ఉంది, మనం ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలా, లేకపోతే ఓకే బెటర్గానే ఉన్నామా అని మీకు అనిపించడం కోసమే మనం ఎగ్జామ్ పెట్టడం. సో మంచిగా రాసిన స్టూడెంట్కి వాళ్ళకి బాగా రాయని వాళ్ళకి డిఫరెన్స్ ఉండాలి కదా. అందుకోసం బాగా రాసిన స్టూడెంట్కి మనం కాంప్లిమెంటరీ కింద ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్కి ఏదైనా మీరు బాగా రాసిన వాళ్ళకి ఉంటుంది. మనం అప్పుడు క్విజ్ పెట్టినప్పుడు కూడా ఇచ్చాం కదమ్మా, 3 ర్యాంక్స్ ఇచ్చాం కదా, మనము గిఫ్ట్లు ఇచ్చాం కదా. ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళకి కంపల్సరీ మన దగ్గర ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. ఓకేనా. నా స్టూడెంట్స్ కాకపోయినా కూడా రాయండి అని, ఎందుకంటే అయ్యో ఒకప్పుడు మేడం దగ్గర నేర్చుకుంటే మనం ఎగ్జామ్ రాసింటామే, మనం చదవలేదు కదా, మనం ఎందుకు రాయాలి అనే ఫీలింగ్ కొంతమందికి ఉండకూడదు. మేము కూడా రాయాలి అని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ కోసం, అందుకే ఎవరైనా ఎలిజిబుల్ ఎవరైనా రాయండి అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ మన సిస్టర్. సో ఇప్పుడు వీళ్ళిద్దరు లెవెల్కి ఎక్కువ మార్క్స్ వచ్చాయో నాకు తెలియాలి. నీకెన్ని మార్క్స్ అమ్మా? 50 నీకు 40 హ్యాపీ. అంటే నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్కి ఎక్కువ మార్క్స్ వచ్చాయి. నేను చెప్పాను కదా, ఇప్పుడు చెప్తున్నాను. మనం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన 2006లో, అప్పటి నుంచి HTML ప్రోగ్రామింగ్ చేస్తున్న స్టూడెంట్స్లో చెప్పాలి ఎంఐటీ దానికోసం ఎప్పుడు కాంప్లిమెంటరీ ఏ గిఫ్ట్ ఇవ్వాలి తనకి. ఇప్పుడు ఇంత ముందు చెప్పడం నా బాధ్యత నిజంగానే. ఒక టేబుల్ క్రియేషన్ వేసేది HTML పెద్ద ప్రోగ్రామ్ ఉంది, అది HTML చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఆ కంపెనీ అవి వచ్చినప్పుడు టేబులర్ వస్తుంది HTML ప్రోగ్రామ్. అది ఒక ప్రోగ్రామ్ చేసి వదిలేస్తారు మన స్టూడెంట్స్ అందరూ కూడా. అమ్మయ్య ఇది చాలా పెద్ద ప్రోగ్రాము, ఎర్రర్స్ లేకుండా వస్తే చాలు. దాన్ని ఓన్లీ ఎవరు చేసిందా, ట్రై చేయాలి కనీసం. అమ్మాయి ట్రై చేసింది, అవుట్పుట్ కూడా కరెక్ట్గా చేసింది. కాబట్టి తనకి క్లాస్ కాదు. HTML ప్రోగ్రామ్లో ఆ పెద్ద ప్రోగ్రామ్ ఓన్గా చేయటం అనేది గ్రేట్ థింగ్ అది. సో అది కాంప్లిమెంట్ ఈరోజు వచ్చేసిందమ్మా. ఓకే, థ్యాంక్ యూ. వచ్చారు, ఎగ్జామ్ బాగా రాశారు. దీంట్లో ఎవరికైనా 90 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొచ్చండి. 90 అబోవ్ ఎవరు లేరు కదా. ఎవరైనా ఉంటే ఇప్పుడే కూడా మీరు మీ ప్రైజ్ మనీ మీరే తీసుకుని వెళ్ళొచ్చు. అది కూడా ఒక ఫోటో తీసుకొచ్చారు.
ఓకే, సో మీ నాలెడ్జ్ స్టూడెంట్ మీరు చెక్ చేస్తున్నారు కదా. ఓకే, ఆ బ్యాగ్ ఉన్నాయి చూడండి, వైట్ బ్యాగ్ ఉన్నాయి. ఒక్కొక్క వెళ్ళేట